గత ప్రభుత్వాలు ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ను విద్యా దీవెన వసతి దీవెనగా పేరు మార్చి నవరత్నాల్లో ఇదో రత్నం అని ప్రచారం చేసావు. గెలవగానే కాలేజీలకు డైరెక్ట్ గా వేసే ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను నువ్వేదో మేలు చేస్తున్నట్టు చెప్పుకోవడానికి తల్లిదండ్రుల అకౌంట్ లో వేయడం మొదలు పెట్టావు. దాని పర్యవసానం డబ్బులు విడతల వారిగా అని చెప్పి నీకు నచ్చినప్పుడు వేయడం, సకాలంలో తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేకపోవడం, ఫీజు కడితేనే హాల్ టికెట్, పాస్ సర్టిఫికెట్, టీసీలు అంటూ విద్యార్థులను కాలేజీలు వేధించడం, ఇలా నీ ఓట్ల రాజకీయానికి ఆర్థిక పరమైన ఒత్తిళ్లకు అవమానాలకు విద్యార్థులు గురి అయ్యేలా విద్యా దీవెన పథకాన్ని మార్చేసావు. ఇక చంద్రబాబు మెయింటెనెన్స్ ఫీజు కింద డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి 12,000 ఇస్తే వసతి దీవెన కింద 20,000 ఇస్తానన్న నువ్వు నేడు 10,000 కూడా ఇవ్వట్లేదు. పైగా ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు లేవంటూ జీవో 77 విడుదల చేసి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసావు. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేలా నాడు చంద్రబాబు అంబేద్కర్ విదేశీ విద్యను ప్రవేశపెడితే జగనన్న విదేశీ విద్యని పేరైతే మార్చావు కానీ పేమెంట్లు గాలికి వదిలేసావు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రత్నం పేరుతో ప్రజల ఫ్యూజులు లేపేశావు.